రవి కూర్చోరా. అవును, జాను ఎక్కడుందమ్మా? పొద్దున్నుంచి అసలు కనబడలేదు. అత్తయ్య గురించి నీకెందుకు వదిలే, రా నువ్వొచ్చి కూర్చో, తిను రా. జాను అలా రాకుండా ఉండదే. ఏంటమ్మా ఇది, అలా తినకుండానే పెట్టేశారు? అవును, తీసుకు. తినకపోతే మందులు ఎలా వేసుకుంటారమ్మా? నాకేం వద్దని చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. ఏంటి జాను తినలేదా? ఉహుం. నేను ఎంతగానో చెప్పి చూశాను. నిన్న రాత్రి నుంచి ఒక్క మెతుకు కూడా ముట్టలేదు, మందులు కూడా వేసుకోలేదు. ఓ మై గాడ్. ఆ అమ్మాయి బంగారి వెళ్ళిపోయినప్పటి నుంచి అమ్మ లోపలే ఉన్నారు. సరే, ఇటివ్వండి. ఉమ్. మీరు వెళ్ళండి. జాను, జాను, నువ్వేంటి ఇలా తినకుండా అలిగి కూర్చుంటే ఎలా చెప్పు? తను మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. అందుకు నువ్వు తినకుండా మందులు వేసుకోకుండా ఉంటావా? ఇదిగో తిను. తన వైపు తప్పుంది కాబట్టే తను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వదిలే జాను, నువ్వు తిను. రా, ఆ పట్టు. నాకేం వద్దు, నాకు ఆకలిగా లేదు. జాను, నేనేం చిన్నపిల్లని కాదు రవి. నాకేం కావాలో నాకు తెలుసు. నువ్వెళ్ళి నీ పని చూసుకో. ఎంత నటించి నటించి మాయ చేసిందో చూడు. ఎలాంటి సమస్య వచ్చినా ఎదురు నిలబడి ఫేస్ చేస్తుంది. దీనికెందుకు బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది? నిజంగానే నగ తీసుకుని ఉంటుందా? కంపెనీ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు అన్నిటికీ యాక్సెస్ తన దగ్గరే ఉంది. కావాలంటే ఎందులో నుంచైనా తీసుకోవచ్చు. నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. మణమ్మా, సార్, చెప్పిన మెనూ అంతా చేసినట్టే కదా? చేశాను సార్. ఏం మిస్ కాలేదుగా? అలాంటిది ఏం లేదు సార్. ఇదిగో ఖర్చులు ఉంచుకో. పర్లేదు సార్. ఇదిగో ఉంచుకో. నాకు అక్కర్లేదు సార్. నాకు కావాల్సిన జీతం ఝాన్సీ అమ్మగారు ఇస్తున్నారు, నాకొద్దు. పని మనిషి అయినా కూడా రోషానికేం తక్కువ లేదు. ఇదంతా అత్తయ్య ఇచ్చిన చనువే. అత్తయ్య చనువు ఇచ్చినా నువ్వు కూడా గట్టిగా పట్టుకోవాలి. అది నీకు అసలు రావటమే లేదే. ఏంటి నాన్న, పార్టీ సెటప్ అంతా బ్రహ్మాండంగా ఉంది. పార్టీ ఏనమ్మా, ఈరోజు ఎంత పెద్ద విజయం సాధించాం, అది సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? ఏది నాన్న, బంగారుని ఇంటి నుంచి పంపించేసినందుక? అవును, ఇక మీదట అది ఇంటి ఛాయలకే రాదు. మనకి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అది నిజమే. సరేరా, మనం తిందాం, తీసుకో. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందన్న బాధలో ఝాన్సీ అమ్మ లోపల అంత బాధలో ఉన్నారు. మాత్రలు వేసుకోవడం లేదు. దాని గురించి ఎవరైనా కంగారు పడుతున్నారా? పార్టీ అని సంతోషంగా తింటున్నారు. మనస్సాక్షే లేదు. ఛ! అన్నయ్య, ఇక మీదట బంగారి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా? దొంగ అని ముద్ర వేశాం మీనా. అలాంటి పేరు పడ్డాక వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటారా? అత్తయ్య అనుకున్నా అది జరిగే పని కాదు. కాదని తిరిగి వచ్చినా మనం ఊరికే వదిలేస్తామా ఏంటి?
అన్నయ్య ఎలా మీరు అసలు ఇంత దూరం ఆలోచించగలుగుతున్నారు? ఏదో అల్లుడు కోసం నేను పడుతున్నా. మరి కాకపోతే అది పోటీలో గెలుచుకుంటూ పోతే మా అల్లుడు ఇక్కడ చప్పట్లు కొడుతూ నుంచోవాలా? అది ఇక మీదట ఇక్కడే కాదు, ఎక్కడ ఎవరి దగ్గరికి పనికి పోకూడదు. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఇది దొంగని ముద్ర చూపించి అక్కడి నుంచి గెంటించేస్తాం. నాన్న బావ చూస్తున్నారు. అల్లుడు రా, అల్లుడు తిందాం రా. మావయ్య ఆ, ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. ఏం లేదు అల్లుడు, రా అల్లుడు తిందాం రా. బంగారి గురించి మీరేదో మాట్లాడుతున్నారు. అదే తను వెళ్ళిపోయింది కదా, ఇంకా రూట్ క్లియర్ కాలేదు, అదే చెప్తున్నాను. దాని గురించి ఇప్పుడు ఎందుకు అల్లుడు, తిందాంరా. అంటే ఆ? మీరు ప్లాన్ చేసి బంగారిని ఇంటి నుంచి పంపించేశారు అంతేగా? చచా, దాని వంకర బుద్ధి వల్ల అది వెళ్ళిపోయింది. మనం ఏం చేయనే లేదు కదా. తక్కువ జీతానికి చేస్తారు కదా, అందుకే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అల్లుడు. దాని బుద్ధి సరిగ్గా లేదు, అది వెళ్ళిపోయింది. నువ్వెందుకు ఫీల్ అవుతావు అల్లుడు? రవి, అక్కడ చూడు, నీకిష్టమైనవన్నీ చేయించాను. ఆ. రా తిందాం. రా ప్లీజ్ కన్నా రా. అల్లుడు. ఆ, ఆ, బావా ఏమండి, ఏంటండి తను? వదులు బావా, నిన్నే బావా, చెయ్యి వదులు. ఏంటి బావ నువ్వు? అబ్బా నొప్పిగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు నేను అడగబోయేదానికి ఏంటి బావా, నన్నెందుకు బెదిరిస్తున్నావు? ఏ చిచిచి, బంగారు కొండ నిన్ను పోయి నేను బెదిరిస్తానా? బంగారు కొండ నన్నేనా బావా అంటోంది? అవును నిన్నే. అయితే నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉందా బావా? అదేంటి అలా అంటావు? అదంతా టన్నుల్లో ఉంది తెలుసా? అంటే అది బయటకి చూపించలేను కదా. అర్థమైంది బావా. ఒకవైపు సంయుక్త, ఇంకోవైపు బంగారి. వీళ్ళని భరించడానికి నీకు టైం సరిపోయింది కదా. మ్మ్. అయితే ఇప్పుడు మనకు ఆ బంగారు సమస్య లేదు, పారిపోయింది కదా. పాపం. అవును, అయినా తను ఇంత తొందరగా పోతుందని నేను అస్సలు ఊహించలేదు. అదెక్కడ పారిపోయింది బావా, మనమే కదా వెళ్ళగొట్టాం. ఆ? అయ్యో, మనం ఏం చేసాం? అది బావా, నేనేదో తెలియకుండా వాగా. వదిలే ప్లీజ్, మర్చిపో ప్లీజ్. ఏ వెన్నెల ఆగు. వెన్నెల స్టార్ట్ చేసావు, చెప్పేయచ్చు కదా. వద్దు బావా, నేను నీకు అసలు చెప్పుండకూడదు. ప్లీజ్ వెన్నెల కూడా చెప్పవా? బావా, ఏం చేస్తున్నావు? చెప్పచ్చు కదా. బావా చెప్పు. ఏం చేస్తున్నావు బావా? బావా వద్దు బావా, నేను అసలు స్టార్ట్ చేసి ఉండకూడదు. వదిలేసే.